హాయ్ హలో వెల్కమ్ టు రేషు ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వెహికల్స్కి వేసేటువంటి ట్రాఫిక్ చలానాలు ఏ విధంగా పే చేయాలి అనేది చూద్దాము. ఇంతకుముందు అయితే పోలీస్ చలానా అని కొడితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెబ్సైట్ అనేది ఒకటి ఓపెన్ అయ్యేది, అందులో కట్టేవాళ్ళం. ఇప్పుడైతే ఆ వెబ్సైట్ ఆపేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని స్టేట్లకు కలిపి రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అన్ని సర్వీసుల కోసం ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. అందులోనే అన్ని చలానాలు కానీ ట్యాక్స్లు కానీ కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కొత్త వెబ్సైట్లో మనం ట్రాఫిక్ చలానాలు ఏ విధంగా పే చేయవచ్చు అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా నా వీడియోలు అనేది మీకు వెంటనే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్గా మనము గూగుల్లో పోలీస్ చలానా అని సెర్చ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చలానా డీటెయిల్స్ ఈ చలానా పరివాహన్ అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. దానిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ చలానా డిజిటల్ ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ సొల్యూషన్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ద్వారా చలానా అనేది తెలుసుకోవచ్చు. ఒకటి చలానా నెంబరు. మనము పోలీసులు మన బండ్లకి ఏదైనా చలానా వేసినప్పుడు మనకైతే మెసేజ్ వచ్చి అందులో చలానా నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ చలానా నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. లేదా వెహికల్ నెంబరు, మీకు ఏ బండికి అయితే చలానా వేశారో ఆ బండి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి చలానా తెలుసుకోవచ్చు. లేదంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట. నేనైతే బండి నెంబర్ ద్వారా చూస్తున్నాను. ఇక్కడ వెహికల్ నెంబర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చలానాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదిగో చూసారు కదా, ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. చలానా నెంబరు, ట్రాన్స్పోర్ట్, ఏ స్టేటు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చలానా వేశారు, ఎంత అమౌంట్ పడింది, పేమెంట్ అనేది కట్టారా లేదా అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చలానా ప్రింట్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎక్కడ వేసారు ఏందనేది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రింట్లో మనకు డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ లారీ నెంబర్ అయితే వాళ్ళు తీసిన ఫోటో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ రిసిప్ట్ కూడా ఇక్కడ ప్రింట్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. మనం పే చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ పే నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు మీరు. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేమెంట్ ఐడి, అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ గేట్వే అనే దాని మీద ఎలా పేమెంట్ చేస్తారనేది సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పేమెంట్ ఎస్బీఐ ఈపే ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా చేయగానే పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్స్, ఎన్ఈటీ, ఎస్బీఐ బ్రాంచ్ పేమెంట్స్, ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే యూపీఐ పేమెంట్ చేస్తున్నాను. యూపీఐ పేమెంట్స్ కాడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు యూపీఐ క్యూఆర్ కోడ్ అయినా కానీ యూపీఐ ఐడి మీద అయినా కానీ చేయవచ్చు. నేను యూపీఐ క్యూఆర్ కోడ్ మీద చేస్తున్నాను. చేసి ఇక్కడ పే నౌ అని కొట్టగానే మనకు ఒక పేమెంట్ క్యూఆర్ కోడ్ అయితే ఈ విధంగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీనిని మీ యూపీఐ పే యాప్స్ ఏవైనా దాంట్లో కానీ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత రీడైరెక్ట్ ఈ విధంగా చలానా పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అలా రాగానే కొన్ని కిందకి అలాగే చలానా నెంబరు, వెహికల్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, అమౌంట్, స్టేటస్, సక్సెస్, పేమెంట్ సక్సెస్ అని ఇక్కడైతే రావడం జరిగిందనమాట. అలాగే పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబరు, పేమెంట్ డేట్, కట్టిన డేటు, అన్ని డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ జనరేట్ ప్రింట్ యువర్ రిసిప్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక రిసిప్ట్ కూడా వస్తుంది. దీనిని మీరు
కాపీ చేసుకోవచ్చు లేదా సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్లో ట్రాఫిక్ చలానా కానీ డ్రైవింగ్కి సంబంధించినటువంటి వెహికల్స్కి వేసినటువంటి ఎటువంటి చలానాలైనా కానీ కొత్త వెబ్సైట్ వాహన్ పరివార్ దాంట్లో ఈజీగా చెల్లించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు.